దేవుని ఆలోచన కలిగి ఉండు, మహిమ రూపం చూడు. ఒక్కసారి ప్రభుని తలంచుకో, మహిమ రూపం చూడు. చూశాక రెండవ మెట్టులకు వెళ్దాం. రెండవ మెట్టి పాప ఒప్పుదల. నువ్వు పాపాలు ఒప్పుకోలేదు కదా, నీ అపరాధములు ఒప్పుకో. ప్రతి ఒక్కరు మాట్లాడాలి ఈరోజు. నీ వ్యాధి స్వస్థపరచాలంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నువ్వు పాపాలు చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మౌనంగా ఉండదు, మౌనంగా ఉండదు. ఇదే సమయం అనాలోచనతో ఉండదు. అసలు ప్రభు వైపు చూడు ఒకసారి. యేసు రక్తంతో కడిగేసుకో. నీ అపరాధ భావన కడిగి వెళ్ళండి. యేసు రక్తమే. అపరాధిని యేసయ్యా, నిపదించగా ఈ కృపలో
అపరాధములు అపరాధిని యేసయ్యా అకాల బల్లెమపోటు అపరాధిని యేసయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా ప్రతి ఒక్కరు యేసువారిని చూడొకసారి నీ కొరకు ఒక అభాగ్యుడిగా మిగిలిపోయాడైనా భాగ్యవంతుడు దరిద్రుడిగా ధైర్యపోయాడు, అభాగ్యుడిగా నిలబడిపోయాడు. శ్రీమంతుడు, గొప్ప శ్రీమంతుడు, భూమి ఆకాశం ఆయనది, నిరుపేదగా నిలబడిపోయాడు ఆయన. శివులు ఒక్కసారి ప్రభు వారిని చూడు, నన్ను కడిగి సాతాను సంస్కరిస్తుంది నా కొరకు, నీతో వర్తన పెట్టుకుంటుంది సాతాను. నాలో పాపం ఉంటేనే కదా, నన్ను కడిగి వెండి తండ్రి, నన్ను కడిగి వెండయ్యా అని ఒక్కసారి అడగండి. అడగండి, దేవుణ్ణి అడగండి. నువ్వు ప్రియకుమారు ఆయనకి, నీ ప్రియకుమార్తెవు నువ్వంటే ఎంతో ప్రేమ ఆయనకి, నువ్వు కన్న కూతురువు, నీకు సహాయం చేయడానికి ఎంతో వేదన పడుతున్నాడు ఆయన. నీ దగ్గర వస్తుంటే సాతాను గాడు వాదిస్తున్నాడు నన్ను, నీకు సాయం చేయడానికి వస్తుంటే సాతాను గాడు నన్ను వాదిస్తున్నాడు. ఒక్కసారి ప్రార్థన చేయి, నా బిడ్డ నన్ను క్షమించమంది, నా బిడ్డ నన్ను క్షమించమంది, నీ రక్తంతో కడిగేస్తున్నాను సాతాను పో అంటాడు ఇప్పుడే దేవుడు. చేసుకో ప్రార్థన. ప్రభువా అన్నాడు ఒకసారి, వందనములు నాయన. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు. అందరూ చెప్పాలి, నే పాపిని యేసు, నీ రక్తపు దారలచే, నీ రక్తపు దారలచే నీ రక్తపు దారలచే ఇందిన రక్తమున నే పొందితి, తిందిన రక్తమున నే పొందితి,
నానించుము యేసు నా నోటిని నీ దరికి యేసు ప్రభు. అందరూ పాపాలు కడిగిస్తాం. మనము 3వ మెట్టులకు వెళ్దాం. 3వ మెట్టు తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడి పాపాలు కడిగేసి నీ కష్టం రాకుండా నష్టం రాకుండా చేస్తున్నారు. నీ ప్రార్థన దేవుడి దగ్గరికి పోతుప్పుడు నీకు స్వస్థత కలుగు చేస్తాడు. సాతాను నీ దగ్గరకు వచ్చినప్పుడు, దోత నీ దగ్గరకు వచ్చినప్పుడు వాదించదగ్గ నువ్వు తీర్మానం చేసుకో. నాతో చెప్పండి, దేవా నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానముకు నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యమునకు, పాపమునబడి భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను. తండ్రి ఈ రోజున నా తీర్మానం వాక్యమని వెలుగులో బలముగా నేను నడుస్తాను. అయ్యా నేను జీవిస్తాను. ఈ దినమున నా తీర్మానం తండ్రి మా పట్ల కలిగి ఉన్న ఉపదేశములు, తలంపులన్నీ నెరవేర్చబడినట్టు జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి, భయం కలిగి, భక్తి కలిగి అయ్యా నేను జీవిస్తాను. తండ్రి ఈ రోజున నా తీర్మానము, ఈ రోజున నేను తీర్మానము చేసుకుంటున్నాను. తండ్రి నా తీర్మానమును అంగీకరించిన గొప్ప దేవా, మహాదేవా నీకే స్తుతులు, స్తోత్రములు. దేవా మాలో ఉంచిన వెలుగును జాగ్రత్త కలిగి జీవిస్తాను. తండ్రి ఈ దినమున నా తీర్మానము తండ్రి నీకే వందనములు, నీకే నమస్కారములు. తీర్మానం చేసుకున్న నీవు సమర్పణ చేసు. 4వ మెట్టే సమర్పణ. ఏం సమర్పణ చేసుకుంటావు చేసుకో. నీ సమర్పణ కోరుకుంటున్నాడు యేసయ్య. నువ్వు సమర్పణ చేసుకుంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి ఇష్టమైన సమర్పణ చేసుకో. నీవు కానుకలు కాదు, ఆయన సమర్పణ చేసుకునేది. నేను సాక్షిగా ఉంటానయ్యా, నా కార్యం చేస్తే నీ దేవుడు అని చెప్తాను తండ్రి. ఇది నా సమర్పణ. అనేక మందికి నిన్ను నీ దగ్గరికి తీసుకొస్తాను ప్రభువా. ఇది నా సమర్పణ. చేసుకో సమర్పణ. చెప్పాలి, నా ఇష్టము కాదు. చెప్పాలి, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. ఇది నా సమర్పణ. అయ్యా నా వ్యాధి నీకు సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా పట్ల కార్యం చేయి. నా శరీరము అయ్యా నీకే సమర్పణ. నా ప్రాణము, నా ఆత్మ అయ్యా నీకే సమర్పణ. దైవ చిత్తానికి సమర్పణ. దేవా జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించేవాడని నా సమర్పణ. నా భార్య, నా భర్త అయ్యా నీకే సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే మా పట్ల, మా బిడ్డల పట్ల, మా కుటుంబం పట్ల కార్యం చేయి. దేవా నీకే
స్తోత్రములు, స్తోత్రములు. దేవా నీకే వందనములు. దేవా దైవ గ్రంథము మాకిచ్చినారు, మీ ప్రియకుమారుని మాకిచ్చినారు. దేవా నీకే స్తుతి స్తోత్రములు. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా పట్ల కార్యం చేయి. దేవా రంగంపేట మండలము నీ చిత్తానికి సమర్పణ. ఎవరైతే రాలేకపోతున్నారో వారిని నడిపించుకో. దేవా నా ఇష్టము కాదు, ఇష్టమైతే జరిగించు. దైవ చిత్తానికి ఈ సమర్పణ. 5వ మెట్టులోకి వెళ్దాం. 5వ మెట్టే దైవ లక్షణ స్తుతి. ఇప్పుడు చెప్పండి స్తుతి. నువ్వు 6వ మెట్టులో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అంశం కొరకు. ముందుగా స్తుతి చెప్పి దైవ లక్షణ స్తుతి చెప్పు. దేవుడి లక్షణంతో స్తుతి చెప్పాలి. దైవ లక్షణ స్తుతి అంటే దేవుడి లక్షణాలతో స్తుతి చెప్పాలి. దేవుడి లక్షణాలు ఏంటి? వెలుగున్న దేవా నీకే స్తుతి. అలాగే నీకు తెలిసిన దైవ లక్షణం నువ్వుతో స్తుతి చెప్పు. నీకు తెలిసినవి దేవుడు ఎలా తెలుసు నీకు? ఏ లక్షణాలు ఉన్నాయి దేవునికి? దాన్ని బట్టి స్తుతి చెప్పు. స్తోత్రమ తండ్రి. నాతో చెప్పండి. ప్రేమ స్వరూపమైన దేవా, సర్వాధికారి తండ్రి, నీకే మహిమ. పరలోక నీకే స్తుతులు స్తోత్రములు. శక్తిగల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులు అమరత్వములు కలిగిన వంటి గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. ఆకాశము కంటే మిక్కిలి తెచ్చైన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. అనాది దేవా, అనంత దేవా, గొప్ప దేవా, వెలుగైన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. జ్ఞానముల దేవా, పరమదేవా, పరమ వైద్యుడా, నీకే స్తుతి. వెలుగైన దేవా, నీకే స్తుతి. మహాదేవా, గొప్ప దేవా, సిలువనాథుడా, నీకే స్తుతి స్తుతి. గొప్ప దేవా, మహాదేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే స్తుతి స్తుతి స్తుతి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమరూపివి దేవా. అందరూ చెప్పాలి. నీవే స్తోత్ర పాత్రుడవు. మళ్ళీ దేవా. ఎవరో కలుగుతారు వద్దు. స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే
ఆరో మెట్టులకు వెళదాం. ఆరో మెట్టే ప్రార్థన మెట్టు. ఇప్పుడు చేసుకో ప్రార్థన. తప్పకుండా దేవుడి కార్యం చేసే సమయం ఇది. ఏ అడ్డులు వస్తున్నాయో యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపించే. దేవుడు తప్పకుండా నీ వంకర మార్గము సరిచేసే దేవుడు. నువ్వు అనాలోచనతో ఉండొద్దు, అవిశ్వాసంతో ప్రార్థన చేయొద్దు, నమ్మకంతో చేయి. నమ్మకంతో ప్రార్థన చేయాలి. గొప్ప ప్రార్థన చేసుకోకూడదు. ఇదే నీ కార్యం చేసేది. నువ్వు దేవుడు చూసావు, దేవుడికి నీ అంటున్న అపరాధం చేసుకున్నావు, నీ పాపాలు కడిగేసుకున్నావు, చాలా మంచిది. తీర్మానం చేసుకున్నావు, సమర్పణ కూడా చేసేసుకున్నావు, ఇంకా మంచిది. దేవుడికి ఇష్టమైనది. దేవుని స్తుతి చెప్పేస్తావు, దేవుడి కార్యం చేసేస్తానని ముందుగా చెప్పేస్తావు, స్తుతి చెప్పేస్తావు. ఇక నీ కార్యం చేయడమే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తావు. నీకేం కావాలి అడుగు, బద్దమాలకు వేస్తే రిక్వెస్ట్ అడుగు. నీ తండ్రిని ఎలాగ అడుగుతావో, ఇతరులను ఎలాగ అడుగుతావో అప్పుల కొరకు బద్దమాలకు. బాబు, తండ్రి, యేసయ్యా అన్నాడు. కార్యం చేస్తాను, గొప్ప కార్యం చూస్తాను. మహోన్నతుడు నిదుగురి ఉన్నాడు, ఎదురుగా ఉన్నారు. ఒక్కసారి ప్రార్థన చేస్తున్నారు. నీ మాట ఆలకిస్తున్నారు, నీ మనవి వింటున్నారు. చల్లటి గాలిగా నీ దగ్గరికి వస్తున్నారు, నిన్ను తాకుతూ ఉంటారైనా. ఈరోజు నీ కార్యములు చేయబోతున్నాడు దేవుడు. మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. ఒక్కసారి యేసయ్యతో చెప్పంతే. యేసయ్యతో చెప్తే నీ కార్యాలు జరిగిపోతాయి. ప్రభువా, నా కార్యం చేయి ప్రభువా అని దేవుడిని అడుగు. దేవుడి కార్యం చేయబోతున్నాడు. నీకే స్తోత్రమనైనా, నీకే వందనములు ప్రభువా. అసాధ్యం అడుగు, అవిశ్వాసంతో అడుగు, నమ్మకంతో అడుగు. నమ్మటం నీ వెళితే నమ్మవారి సమస్యలు సాధ్యం. వరకు నమ్మకం కలిగించాడు యేసయ్య. నీ పాపం వల్ల నష్టమేడో చెప్పాడు. అన్ని అయిపోయాయి, తీసేసాడు. ఇక నీకు అడ్డు లేదు. ఇక దేవుడు కార్యం చేయడానికి మార్గం చేసేసాడు. నీ ఎదుర్కొన్న మెట్ట తీసేసాడు దేవుడు. ఏం కావాలడు ఇస్తాడు, తప్పకుండా ఇచ్చే దేవుడు. ప్రార్థన చేసి స్తోత్రం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడని నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచులగా హెచ్చించి నన్నెంతగానో ప్రేమించావు. నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. ఈ పాటి వాడనని నన్నెంతగానో బలపరచావు, అంచలంచులుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం.
అందరం వేసేయ నీకు నమస్కారం తండ్రి. నా కార్యం చేస్తున్నప్పుడు, నా పని జరుగుతున్నావు, నీకేమంతా మనస్తాయి. స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు మౌనంగా ఉండదు. ఇదే సమయం యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. అందరంటే యేసు నామములో అడుగుచు వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎడమ చేతులు కుడి చేపెట్టుకోండి, దోషులుగా పెట్టుకోండి, మీ తలల పైకెత్తుకోండి. నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మౌనంగా ఉందాం. దేవుడు కనబడతాడు, మాట్లాడతారు, నీ కార్యం జరుగుతుంది. మహోన్నతుడా, దయగల తండ్రి, జరిగిన కార్యక్రమం అంతా నీ మహిమార్థం జరిగిస్తాం. యేసు నామములో వచ్చి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేతులు జోడంతో ముగింపు ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, దయగల తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనము. ఈ 10వ రోజు శిలువ ధ్యానము, అయ్యా శనివారం సాలలో ఈ రీతిగా నాయన మీ శిలువను చూపిస్తూ పాపములను వచ్చే నష్టములను ఆయన మీకు తెలియపరిచారు. పాపానికి పరిహారం అంటే యేసు రక్తమే అని, శిలువలో కాచిన రక్తమే దానికి పరిహారం అని మీరు సెలవిచ్చారు తండ్రి. నీ రక్తంతో మేము కడిగేసుకున్నాం ప్రభువా. నువ్వు కాచిన రక్తంతో తండ్రి మా హృదయాలను, మా దేహాన్ని నయ్యా మీకు కడిగేసుకున్నాం తండ్రి. నీకే వందనములు. మా పాపమును నాయనా మా దగ్గర నుంచి దూరం చేసావు తండ్రి, నీకు స్తోత్రములు. పాపం వల్ల నష్టం ఎన్నో విషయాలు మాకు నేర్పించావు తండ్రి. ఆ నష్టం మాకు జరగకుండా, ఆ కష్టాలు మాకు జరగకుండా ఇక మా మార్గమును తండ్రి వంకర మార్గమును సరిచేసి ఆయన సరైన మార్గము నడిపిస్తున్న దేవానికి అందరం. వచ్చి చిన్న బిడ్డలను వచ్చిన వారిని దీవించండి, వారు చేసిన అంశములు నెరవేర్చండి. ఎంతో ఆశతో ప్రార్థించారు, వాగ్దానం చేస్తున్నారు, అయ్యా తీర్మానం చేసుకున్నారు, సమర్పణ చేసుకున్నారు, దేవుని స్తుతి కూడా చెప్పేశారు తండ్రి. వారి పాపాలు కడిగేసుకున్నారు నాయన. నువ్వు కార్యించండి. ఏ సాతాను నీ మీద వాదించు తండ్రి. వారి అపరాధం యేసు రక్తంతో కడిగేసావు, నీకు కార్యించి గొప్ప సాక్షులుగా వాడుకోండి. ఏ అంశంతో వచ్చారో అంశం నెరవేర్చి నా యేసయ్య నా ప్రార్థన కడిగేసి నా కార్యం చేసేయడం గొప్ప సాక్షిగా వాడుకోండి. వారు రాకపోకలు మీరుండండి, నడిపించండి. ఇచ్చే ఆశీర్వాద భోజనం మీరుండి ఆశీర్వదించండి. యేసు వారి నామం అడుగుచి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక. మన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం
మా అపరాధములను మీరు క్షమించుము. మమ్మ శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే చేయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమే చేయము, అపవాది క్రియలకు లయము. ప్రభు రక్తములకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం, అపజయము కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక నియమ సహవాసము మీకును, మీరు చేసుకున్న ప్రార్థనకును, జరుగుతున్న శిలువ కూటమునకును, జరుగుతున్న మందిర యొక్క నిర్మాణముకును, మీ ఉద్యోగాలు, మీ పనిపాటుకును, మీ కుటుంబాలకును సదాకాలము తోడుగుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.